అందరికీ నమస్కారం. బీసీ హక్కుల కోసమే రామచంద్ర యాదవ్ గారు అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇవాళ 3వ రోజు. ఆయన కోరిన కోరికలు అనేది చాలా తక్కువ, పెద్ద ఇదేం కాదు. అమరావతిలో ఒక 1000 ఎకరాలు బీసీల సంక్షేమం కోసం అని చెప్పి ఇవ్వాలని చెప్పి, అలాగే బీసీల కోసం రిజర్వేషన్ అనేది ఆయన అడిగింది 44%. కానీ గవర్నమెంట్ దిగొచ్చి అట్లీస్ట్ కొంచెమన్నా పర్సంటేజ్ ఇస్తే 44 కాకపోయినా కొంచెమన్నా నెగోషియేట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే బీసీల కోసం ఫండ్స్ కానీ, బీసీల కోసం రక్షణ చట్టం అనేది, స్థానిక సంస్థ నిధులు, కార్పొరేషన్ నిధులు, అది ఇవన్నీ ఆయన అడిగే డిమాండ్లు. ఆయన అడిగే డిమాండ్లో ఏమీ తప్పేం లేదు. గవర్నమెంట్ కావాలి అనుకుంటే దిగొచ్చి తప్పకుండా చేయొచ్చు. ఇవాటికి 3వ రోజు. ఆయన హెల్త్ అనేది చాలా ఇదవుతుంది. దయచేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరినన్నా పంపించి నెగోషియేట్ చేయడానికి అని చెప్పి. ఆయన అడిగే డిమాండ్స్ పెద్ద ఈ డిమాండ్స్ ఏం కాదు. తప్పకుండా గవర్నమెంట్ దిగొస్తే చేయగలరు. కానీ ఎందుకు చేయట్లేదని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వచ్చి నెగోషియేట్ చేయమని చెప్పి. అలాగే రామచంద్ర యాదవ్ గారి ఈ దీక్షకు, ఆయన అడిగే హక్కులకి నేను పూర్తి మద్దతునిస్తున్నాను. అలాగే అన్ని బీసీ వర్గాలు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి 3 రోజులు అవుతుంది కదా మేడం, అధికారులు కావచ్చు, లోకల్లో ఉన్న నాయకులు కావచ్చు, ఇప్పటివరకు రాకపోవడానికి గురించి మీరు ఏం చెప్తారు? అది గవర్నమెంట్ స్పందన బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు గవర్నమెంట్ కింద పనిచేసే నాయకులు గవర్నమెంట్ దీన్ని బట్టి, కొంతమంది అంటే వాళ్ళ పై నాయకులు ఏమంటారనేది దానికోసం వెనకడిగి వేయచ్చు. నేను అందుకనే లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరినన్నా పంపించి నెగోషియేట్ చేయమని చెప్పి. అది ధర్మపరమైనటువంటి దీక్ష కాబట్టి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం కూడా కనబడుతుంది కదా మేడం. మీరు బీసీల తరఫున మీరు ఏం చెప్పాల్సింది? బీసీల తరఫున నేను ఒకటే చెప్తానండి, ఆయన ఈ పోరాటానికి నేను పూర్తి మద్దతునిస్తున్నాను. మనం దేనికి వెనకడిగేయద్దు. మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాము. వెనకడుగు అనేది వేయద్దు, ముందుకే వెళ్దాము. ఎవరికి భయపడద్దు, ఏ గవర్నమెంట్కి ఎవరికి భయపడద్దు. మనందరం ఏకమైతే మళ్ళీ ఎవరు ఓడించేవాళ్ళు. ఇదొక్కటే ఆయన ఆనాడు పేదవాళ్ళ కోసం ఎట్లా కష్టపడ్డాడో, ఇవాళ బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ అందరి కోసం కోరికలు అడుగుతున్నారన్న అక్క, దానిపై మీ ఒపీనియన్. రెండోది, ఇవాళ కాపు సామాన్య వర్గం కానీ బీసీ సామాన్య వర్గం రెండు కలిస్తే రాబోతున్న రోజుల్లో బీసీ కాపు రెండు కూడా రాజ్యాన్ని వెళ్తే అనేది నా ఒపీనియన్ ఏంటమ్మా? మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను. రంగా గారి ఆశయ సాధనాల్లో తప్పకుండా రామచంద్ర యాదవ్ గారు నడుస్తున్నారు. అది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన స్పీచ్ల్లో కానీ ఏదైనా కానీ రంగా గారి గురించి పదే పదే చెప్తారు. ఆయన చేసే మంచి పనుల గురించి చెప్తారు. నేను ఇప్పుడు దాకా ఆయన చేసింది నేను ఇంతవరకు చూడలేదు, ఎందుకంటే దాని గురించి నేను కమెంట్ చేయలేను. కానీ ఆయన స్పీచ్లో ఏదైతే చెప్తున్నారో రంగా గారి ఆశయాలే పాటించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని నాకు తెలుసు. మీరన్నట్టు కాపులు బీసీలు కలిపి వెళ్ళాలని చెప్పి, తప్పకుండా కాపులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు అందరం కలిపి వెళ్ళాలండి. మనం ముందు అందరూ కలిపి ముందుకెళ్తేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మనందరం ఏకంగా ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే పర్సంటేజ్ చూసుకుంటే మన పర్సంటేజే ఎక్కువ ఉంటుంది. మనం బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ, కాపులు కానీ అందరినీ చూసుకుంటే మన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఏదన్నా దాటుకుని వెళ్ళిపోతాం మనం.